హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బంజారాస్ వాళ్ళది కస్తూరి టర్మరిక్ గురించి నేను రివ్యూ అయితే ఇస్తున్నానండి. ఆల్రెడీ బంజారాస్ వాళ్ళది నేను ముల్తానీ మట్టి గురించి రివ్యూ ఇచ్చాను. అదేవిధంగా ఆరెంజ్ పీల్ పౌడర్ ఏ విధంగా యూజ్ చేసుకోవాలో కూడా నేను చెప్పానండి. ఇప్పుడు ఈ బంజారాస్ వాళ్ళది టర్మరిక్ పౌడర్ గురించి నేను రివ్యూ అయితే ఇస్తున్నాను. మనం ఫేస్ ప్యాక్స్లో యూజ్ చేసుకోవచ్చండి. అదేవిధంగానే మనము ఈ టర్మరిక్ని ప్యాక్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అది ఎలా యూజ్ చేసుకోవాలి, బెనిఫిట్ ఏంటో మనం మొత్తం కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా బంజారాస్ వాళ్ళ ప్రొడక్ట్స్ అయితే కనుక చాలా బాగుంటాయండి. ముల్తానీ మట్టి, ఆరెంజ్ పీల్ పర్, శాండిల్వుడ్ పౌడర్ అండ్ కస్తూరి టర్మరిక్ పౌడరు ఇవన్నీ కూడా మనకి ఫేస్ ప్యాక్గా యూజ్ చేసుకోవటానికి యూజ్ అవుతాయి. ఈ టర్మరిక్ అయితే కనుక కస్తూరి టర్మరిక్ అయితే కనుక మనము ప్యాక్లో యాడ్ చేసుకోవచ్చు పౌడర్గా. మనము కిచెన్లో ఉన్న టర్మరిక్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇది అయితే కనుక యూజ్ చేస్తే కనుక మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. కొంతమందికి స్కిన్కి అప్లై చేయాలంటే టర్మరిక్ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇచ్చింగ్ అనేది వస్తూ ఉంటుంది, కొంతమందికి మంటగా ఉంటుంది, కొంతమందికి స్కిన్కి అసలు సెట్ అవ్వదు టర్మరిక్. ఇదైతే కనుక కస్తూరి పౌడర్ అయితే కనుక బంజారాస్ వాళ్ళది మనకి స్కిన్కి యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. దీనిలో ఒక టర్మరిక్కే కాదండి, ఆరెంజ్ పీల్ పౌడర్ యాడ్ చేసిస్తారు కాబట్టి ఇవి కాంబినేషన్లో ఉంటుంది. కాబట్టి ఈ కస్తూరి పౌడర్ మనం ఏ ప్యాక్లో అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదు డైరెక్ట్గా కూడా మనం ఫేస్ మీద అప్లై చేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చి మనకి 100 రూపీస్ ఉంటుందండి. 100 గ్రామ్స్ అయితే ఉంటుంది. దీనిలో మనకి ఆరెంజ్ పీల్ పౌడర్ అండ్ టర్మరిక్ రెండు మిక్స్ చేసి ఇస్తారు. ఎక్కువగా మనకి టర్మరిక్ అయితే యాడ్ చేసి ఇస్తారు. మనకి ఆరెంజ్ పీల్ పౌడర్ కొంత క్వాంటిటీ తక్కువగానే ఉంటుంది. అయితే ఎక్కువగా మనకి ఫైన్ లైన్స్ ఎక్కువగా ఉంటాయి, పింపుల్స్ ఎక్కువగా ఉంటాయి, పింపుల్స్ వల్ల వచ్చే మచ్చలు ఎక్కువగా ఉంటాయి, పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉంటుంది కదా, వాళ్ళకైతే కనుక ఈ కస్తూరి టర్మరిక్ పౌడర్ చాలా బాగా యూజ్ అవుతుంది. పింపుల్స్ని అండ్ పిగ్మెంటేషన్ని రిమూవ్ చేసుకోవడానికి అయితే కనుక ఈ కస్తూరి ఫేస్ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుంది. అది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాము. ముందుగా పౌడర్ని మనకు ప్యాకెట్స్ వచ్చేసి మనకు అన్నిట్లో కూడా 6 ప్యాకెట్స్ అయితే ఇస్తారండి. ఇవి కస్తూరి పౌడర్ అయితే కనుక మనకి 5 ప్యాకెట్స్ ఇచ్చారు. ఈ ప్యాకెట్లో మనకి పౌడర్ కొంచెం ఎల్లో కలర్లోనే ఉంటుంది. మనకి కాంబినేషన్లో ఆరెంజ్ పీల్ పౌడర్ కూడా ఉంటుంది కాబట్టి మనం మిక్స్ చేసిన కొంచెం లైట్గా బ్లాక్ కలర్లో అయితే వస్తుంది. మనకి టర్మరిక్ ఈ ఫేస్ ప్యాక్ అయితే మనకి ఫేస్కి డైరెక్ట్గా ఆల్ స్కిన్ టైప్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అండి. డైరెక్ట్గా మనం ప్యాక్ యూజ్ చేసుకోవచ్చు. మనకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పౌడర్లో, లేదు రోజ్ వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకొని ఒక క్రీమ్ అల్లే ప్రిపేర్ అయిన తర్వాత ఫేస్కి అప్లై చేసుకోవచ్చు అండి. ఆ ఫేస్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎంతసేపు ఉంచాలి, మనకంతా కూడా బ్యాక్ సైడ్ని అయితే ఇస్తారు. ఆల్ స్కిన్ టైప్ వాళ్ళు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, మనకి ప్రాబ్లం ఏముండదు. డ్రై స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. టర్మరిక్ యూజ్ చేస్తే ఇంకా ఫేస్ బాగా డ్రై అయిపోతూ ఉంటుంది, ఇచ్చింగ్ కానీ మంట కానీ ఉంటుందనే ప్రాబ్లం ఉంటుంది. కానీ ఈ కస్తూరి టర్మరిక్ అయితే ఆ ప్రాబ్లం అయితే ఉండదు. డ్రై స్కిన్ వాళ్ళు అయితే కనుక ప్యాక్ ప్రిపేర్ చేసుకునేటప్పుడే కొంచెం మిల్క్ యాడ్ చేసుకోండి, లేదా కర్డ్ యాడ్ చేసుకోండి. రోజ్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మిల్క్ కానీ కర్డ్ కానీ యాడ్ చేసుకొని ప్యాక్ ప్రిపేర్ చేసుకోండి. ఈ ప్యాక్నే, ఈ కస్తూరి టర్మరిక్నే మనము ఫేస్ ప్యాక్లా ఏమేమి యాడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు కూడా నేను వీడియో చేస్తానండి. ఒక వీడియో చేసి మీకు చూపిస్తాను. ఆరెంజ్ పీల్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు అండి, లేదా శాండిల్వుడ్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు, ముల్తానీ మట్టికి. ఈ 3 కాంబినేషన్లో పౌడర్స్ యాడ్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. ఇవి 5 ప్యాకెట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు నేను ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ప్యాక్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను. డ్రై స్కిన్ వాళ్ళు అయితే కనుక మిల్క్ యాడ్ చేసుకోండి. డ్రై స్కిన్ కాదు, ఆయిల్ స్కిన్ వాళ్ళు అయితే కనుక వాటర్ కానీ రోజ్ వాటర్ కానీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకోండి. కాంబినేషన్ స్కిన్ వాళ్ళు ఇవి రెండిట్లో ప్యాక్ ఏదైనా అప్లై చేసుకున్నా పర్వాలేదండి, ప్రాబ్లం ఏమి ఉండదు. మెయిన్గా పింపుల్స్ చక్కగా రిమూవ్ అయిపోతాయి, పిగ్మెంటేషన్ రిమూవ్ అయిపోతుందండి. పింపుల్స్ వల్ల వచ్చే ఫేస్ మీద మచ్చలు అలానే ఉండిపోతాయి కదా, ఆ మచ్చలు చక్కగా రిమూవ్ అయిపోతే స్కిన్ చాలా ఫెయిర్నెస్గా కనిపిస్తూ ఉంటుంది, ఫైన్ లైన్స్ తగ్గుతుంది, యాంటీ ఏజింగ్ కూడా చక్కగా తగ్గిపోతుంది ఈ ప్యాక్ వల్ల. నేను 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. తర్వాత వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. కాంబినేషన్ స్కిన్ వాళ్ళు ఈ విధంగా అప్లై చేసుకోండి. ఆయిల్ స్కిన్ వాళ్ళు అయితే కనుక కూడా ఈ విధంగానే అప్లై చేసుకోవచ్చు. డ్రై స్కిన్ వాళ్ళు అయితే కనుక మిల్క్ కానీ కర్డ్ కానీ యాడ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు ప్యాక్కి.
ఆ ప్యాక్ని తర్వాత ఈ విధంగా వాటర్ కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్న తర్వాత రోజు వాటర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ముందుగా ఈ ఫేస్కి ప్యాక్ ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఇప్పుడు నేను చెప్తానండి. ముందుగా ఫేస్ మొత్తాన్ని వాష్ చేసుకోండి. మనం బాత్ చేసేబోయే ముందు 2 అవర్స్ ముందు అప్లై చేసుకోండి. బాత్ చేసే ముందు ఇంకా 2 అవర్స్ ముందు కానీ 1 అవర్ ముందు కానీ అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఉంచి నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోండి. నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత 1 అవర్ ముందే మనము అప్లై చేసుకుంటాం కాబట్టి నార్మల్ వాటర్తో క్లీన్ చేస్తాం కాబట్టి మళ్ళీ మనం బాత్ చేసేబోయే ముందు ఇంకా సోప్ యూజ్ చేయొద్దండి. ఇంకా ప్యాక్ వేసుకుంటాం కాబట్టి మనం స్కిన్ ఆ విధంగానే యూజ్ చేసుకోండి. నెక్ మీద, హ్యాండ్స్ మీద, ఫేస్ మీద మొత్తం అప్లై చేసుకొని ఒక 10 నిమిషాలు ఉంచండి. 10 నిమిషాల తర్వాత వాటర్తో రిమూవ్ చేయండి. ఈ విధంగా చేయటం వల్ల మన స్కిన్ చాలా ఫెయిర్నెస్గా కనిపిస్తుంది. ఫైన్ లైన్స్ తగ్గుతాయి, పిగ్మెంటేషన్ తగ్గుతుంది, పింపుల్స్ చాలా వరకు కూడా రిమూవ్ అయిపోతాయి, ఓపెన్ పోర్స్ కూడా రిమూవ్ అయిపోతాయండి. ఆయిల్ స్కిన్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఇవి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆయిల్ స్కిన్ వాళ్ళు తప్పకుండా యూజ్ చేసుకోండి. డ్రై స్కిన్ వాళ్ళు అయితే కనుక ప్యాక్లో మిల్క్ కానీ కర్డ్ కానీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని అప్లై చేసుకొని కొన్ని ఇవి బంజారాస్లో ముల్తానీ మట్టి, ఆరెంజ్ పీల్ పౌడర్, టర్మరిక్ ప్రిపేర్ చేసి ఏ విధంగా ప్యాక్ యూజ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి, ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకి ఏ విధంగా యూజ్ చేసుకోవాలి నేను ఒక వీడియో చేసి చూపిస్తానండి. ఇవి బంజారాస్ వాళ్ళది టర్మరిక్ అయితే కనుక మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. కిచెన్లోది టర్మరిక్ యూజ్ చేయకుండా చక్కగా ఈ పౌడర్ యూజ్ చేసుకుంటే కనుక మనకు మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది.